కాదని నమ్మి తప్పు చేశామా? పీక్స్ లో అంతర్మదనం. పవన్ కళ్యాణ్ పై సన్నగిల్లుతున్న నమ్మకం. 20 నెలల్లో కాపులకు చేసింది శూన్యం. కాపుల్లో జనసేనానిపై పెళ్లిబుకుతున్న వ్యతిరేకత. ఇక పవన్ ను నమ్ముకోవడమే అనవసరమని ఫీలింగ్. కాలం భలే గమ్మత్తైంది కదూ. వైఎస్ జగన్ ను పవన్ కళ్యాణ్ ను ఒకటి చేసింది. పార్టీల పరంగా కాదు సుమా, వాళ్ళ వ్యవహార శైలిలో. గుర్తుంచుకో జగన్, నిన్ను పాతాళంలోకి తొక్కేయకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని గొంతు చించుకున్నారు. జగన్ గుర్తుపెట్టుకో, పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. కాలం గిర్రున తిరిగి ఇప్పుడు జగన్ ను పవన్ ను ఒకటి చేసింది. ఒకనాడు జగన్ ఎలా ఉన్నారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే తయారయ్యారు. తనను నమ్ముకున్న వాళ్ళని బోడి మల్లనలను చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు వినిపిస్తుందో లేదో కానీ సోషల్ మీడియాలో తెగ తిట్టుకుంటున్నారు జనసేనానిని. అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. నామినేటెడ్ పదవులు వస్తాయని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అంతదాకా ఎందుకు? ఇంతవరకు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని గుర్తించిన పాపానే పోలేదు. ఇక తమ దగ్గరికి వస్తాడు, తమ బాగోగులు చూస్తారు అని ఎదురు చూస్తున్నారంతా. పవన్ కళ్యాణ్ కాపు కాస్తారని ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నారో. కనీసం ఆ కాపు కార్పొరేషన్ కు కూడా నిధులు ఇప్పించలేకపోతున్నారనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దేనికో ఖర్చు పెడుతుంది, వేల కోట్లు కేటాయిస్తోంది. కానీ కాపు సామాజిక వర్గం కోసం మాత్రం ఏమీ చేయట్లేదన్న ఫీలింగ్ పడిపోయింది. పవన్ కళ్యాణ్ మావోడు అని గుడ్డలు చించుకుంటున్న కొంతమంది తప్పితే మాక్సిమం కాపుల్లో పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ ఫీలింగ్ ఉంది. తెలిసిన కథే అయినా ఈ సందర్భంగా కాలంలోకి కాస్త వెనక్కి వెళ్ళాలి. 2019లో వైఎస్ జగన్ కోసం ఆస్తులు అమ్ముకున్నారు ఆయన అభిమానులు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు. ఆస్తులు కాదు, ఒక విధంగా ప్రాణం పెట్టారు. ఎంతైనా మావోడు కదా అని అన్నిటికీ తెగించి గెలిపించారు. కానీ జగన్ ఏం చేశారు? తన కోసం కష్టపడిన వాళ్ళందరినీ గాలికి వదిలేశారు. తాను గెలిచింది కార్యకర్తల కష్టంతో కాదు, తన బొమ్మతోనే అనే భ్రమతో బతికారు. కార్యకర్తలను తన ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వలేదు. వైఎస్ జగన్ కూడా గుమ్మం దాటి బయటకు రాలేదు. కనీసం జగన్ ను ఓన్ చేసుకున్న ఆయన సొంత సామాజిక వర్గం రెడ్డిస్ ను కూడా పట్టించుకోలేదు. తమకేదో చేస్తారని ఆశించిన వాళ్ళు భంగపడ్డారు. ఆ 5 ఏళ్లలోనే ఎంత విసిగిపోయారంటే ఈ జగన్ ను ఖచ్చితంగా ఓడించి తీరాలని కసిగా నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నారు. కాపు ఐకాన్ గా పవన్ ను ఊహించుకున్నారు. 2019లో జరిగిన అవమానాన్ని ఒకసారి గుర్తు చేసుకొని పిఠాపురంలో గెలిపించారు. అక్కడే కాదు, గ్లాస్ గుర్తుతో పోటీ చేసిన చోట ప్రత్యర్థులందరినీ ఓడించి జనసేనను గెలిపించారు. కానీ ఇకపై పరిస్థితి అలా ఉండబోదు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే ఏమవుతుందో ఈ 20 నెలల్లోనే తెలిసొచ్చింది. ఇకపై 100% స్ట్రైక్ రేట్ ఉండబోదు, అది కన్ఫర్మ్. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీసీవై ఎదుగుతోంది. కాపులకు న్యాయం చేసే పార్టీగా భారత చైతన్య యువజన పార్టీ కనిపిస్తుంది. కాపు ఐకాన్ గా కనిపించిన ముద్రగడ కూతురు క్రాంతి సైతం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ను కలిశారు. బీసీ కాపు అనేది హిట్ కాంబినేషన్. ఆ దిశగా అడుగులు వేస్తుంది బీసీవై పార్టీ. పవన్ కళ్యాణ్ ను మించిన నమ్మకం బీసీవై పార్టీపై కనిపిస్తుంది. సో ఇకపై పవన్ కళ్యాణ్ రాజకీయానికి గడ్డుకాలం మొదలైనట్టే.